Hi friends, welcome to Talent Beginners YouTube channel. Everyone have talent. Today I will explain entrance corner first sum. When -1 is multiplied by itself 100 times, the product is. So -1 ని -1 తోనే అలా 100 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి ప్రోడక్ట్ ఆన్సర్ ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ నేను చూడండి -1 ఇంటూ -1 చేస్తున్నాను. ఫస్ట్ -1 ఇంటూ -1, ఫస్ట్ 1 1 సార్ ఎంత అండి 1, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అంటే ప్లస్ ఓకేనా. నెక్స్ట్ -1 ఇంటూ -1 ఇంటూ -1, 1 1 సార్ 1, 1 1 సార్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి మైనస్ని ఇంటూ చేస్తే ఏమొస్తుందో తెలియాలండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. రెండు సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటండి ప్లస్. సేమ్ సైన్స్ని ఇక్కడ మైనస్ ఏ ఉంది, ఇక్కడ మైనస్ ఏ ఉంది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చేది ఏంటండి ప్లస్. ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చేది ఏంటండి ప్లస్ ఏ. అదే రెండు డిఫరెంట్ సైన్స్ని ఇప్పుడు ఇంటూ చేస్తాం చూడండి. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. రెండు డిఫరెంట్ సైన్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చేది ఏంటంటే మైనస్ ఏ. మైనస్ ప్లస్ కాదు మైనస్. సో ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఉన్నప్పుడు ఏమొచ్చిందండి ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత వచ్చింది మైనస్, -1. నెక్స్ట్ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 is equal to 1 1s are 1, 1 1s are 1, 1 1s are 1. Minus into minus plus, plus into minus minus, minus into minus plus. ఓకేనా. బై డిఫాల్ట్ ప్లస్ ఉండకపోయినా ఇక్కడ ఏ ఉన్నట్టండి +1 ఉన్నట్టు. మైనస్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలండి మైనస్ అని. ఓకేనా. In front of 1 we should mention minus for negative number. If you forget to mention plus here, by default it is +1 only. +1 గానే ఉంటుందండి అది. ఓకేనా. 1 అన్నా +1 అన్నా ఒకటే. న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఏంటివి పాజిటివ్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఏంటమ్మా పాజిటివ్ నెంబర్స్. 1 అన్నా పాజిటివ్, +1. ఓకేనా. నెక్స్ట్ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1, 1 1s are 1, 1 1s are 1, 1 1s are 1, 1 1s are 1. Minus into minus plus, plus into minus minus, minus into minus plus, plus into minus minus, -1. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -1 ఎన్ని ఉన్నాయండి 2 ఉన్నాయి. సో -1 స్క్వేర్, -1 స్క్వేర్ ఏంటండి +1, -1 స్క్వేర్ ఏంటండి +1. సేమ్ సైన్స్ అని ఇక్కడ రావాలి +1. అదే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉన్నాయండి -1 రిపీటెడ్గా ఎన్ని టైమ్స్ ఇంటూ చేస్తున్నాం -1^3. నెక్స్ట్ ఇది ఎన్ని టైమ్స్ 1 2 3 4 టైమ్స్ ఉంది. -1^4. ఇక్కడ 1 2 3 4 5 టైమ్స్ ఉంది. ఇక్కడ -1^5. సో ఇక్కడ చూడండి -1 ని మళ్ళీ -1 తో ఇంటూ చేస్తే మనకు +1 వచ్చింది. ఈ పవర్ ఆఫ్ నెంబర్ కనుక ఈవెన్ అయితే, పవర్ ఆఫ్ నెంబర్ 2 నెంబర్ ఏంటమ్మా పవర్ 2 అంటే ఈవెన్ ఆడా ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయితే
-1కి పవరు ఏ నెగిటివ్ నెంబర్కైనా సరే ఏమా ఏ నెగిటివ్ నెంబర్కైనా పవర్ ఆఫ్ ది నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే వచ్చేది ఏంటమ్మా పాజిటివ్ నెంబర్. అదే ఆ పవర్ ఆఫ్ ది నెంబర్ సపోజ్ ద పవర్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్, పవర్ ఆఫ్ ది నెంబర్ ఏంటమ్మా ఆడ్ నెంబర్ అయితే ద రిజల్ట్ వచ్చేపాటికి నెగిటివ్ నెంబర్ -1 వచ్చింది. ఈవెన్ అయితే ఏమొచ్చింది చెప్పండి +1, ఆడ్ అయితే -1, మళ్ళీ 4 ఏంటమ్మా ఈవెన్, ఈవెన్ కాబట్టి ఏ నెంబర్ వచ్చింది +1, మళ్ళీ 5 వచ్చేపాటికి ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ ఎంతమ్మా ఆడ్ నెంబర్ ఎంత వచ్చింది రిజల్ట్ -1. సో ఇలా ఒకసారి మనం మన క్వశ్చన్లోకి వెళ్దాం. when -1 is multiplied by itself 100 times, సో -1 ని 100 టైమ్స్ దాంతోనే ఇంటూ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది అని అంటున్నాడు. చూడండి ఈ పవర్ ఆఫ్ ది నెంబర్ అనేది ఈవెనా ఆడా చెప్పండమ్మా ఈవెన్. 100 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయితే +1 వస్తుందా -1 వస్తుందా +1. సో అవర్ ఆన్సర్ ఈస్ +1. నేను ముందే చెప్పాను బై డిఫాల్ట్ ప్లస్ రాకపోయినా ఏ నెంబర్ ఇది +1నే. ఓకేనా ఆప్షన్స్ లో ఇచ్చాడు 1 -1 100 -100. వాట్ ఈస్ ఆప్షన్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. -1 పవర్ ఆఫ్ 1001 ఆన్సర్ ఏంటి 1001 ఈవెనా ఆడా ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయితే ఎంత వస్తుంది ఆన్సర్ -1. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. -1 పవర్ ఆఫ్ 1 lakh ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబరా ఈవెన్ నెంబర్. లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది 0 వచ్చేసింది కదా 1 lakh ఈవెన్ నెంబర్ అయితే -1 పవర్ ఆఫ్ 1 lakh వాల్యూ ఎంత +1. ఎంత నెంబర్ అన్నా వేసుకోండి. ఈవెన్ నెంబర్ అయితేనేమో -1 పవర్ ఈవెన్ నెంబర్ అయితేనేమో మనకు వచ్చేది +1 వస్తుంది. అదే -1 పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ వస్తేనేమో మనకు వచ్చేది -1 వస్తుంది. ఓకేనమ్మా నోట్ డౌన్. సెకండ్ ప్రాబ్లం. A store sells a packet of 5 apples in 25 rupees and a single apple in 6 rupees. If a lady purchased 27 apples, how much money will she pay? మా ఒక స్టోర్ వాడు 5 యాపిల్స్ని ఒక ప్యాకెట్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ని 25 రూపీస్కి అమ్ముతున్నాడు. అయితే ఒక సింగిల్ యాపిల్ వచ్చేపాటికి 6 రూపీస్కి అమ్ముతున్నాడమ్మా. అదే 5 యాపిల్స్ ఉన్నటువంటి ఒక ప్యాకెట్లో మనకి 25 రూపీస్ అమ్ముతున్నాడు. ఇఫ్ ఏ లేడీ పర్చేస్ 27 యాపిల్స్, ఒక లేడీ కనుక 27 యాపిల్స్ని కనుక కొంటే హౌ మచ్ మనీ విల్ షీ పే, ఎంత మనీ ఆ స్టోర్ వాడికి ఇవ్వాలి అని అడుగుతున్నాడు. ఎన్ని యాపిల్స్ని తిని బై చేయాలనుకుంటుంది కొనాలనుకుంటుంది అంటే 27 యాపిల్స్. సో ఈ 27 యాపిల్స్ని నేను ప్యాకెట్స్ వైజ్ 5 యాపిల్స్గా నేను డివైడ్ చేసి ఎన్ని ప్యాకెట్స్ అవుతాయో ముందు కనిపెట్టాలన్నమాట. ఈ 27ని 5తో డివైడ్ చేస్తే ముందు ఎన్ని ప్యాకెట్స్లో కొనాలో వచ్చేస్తుంది. ఆ రిమైండర్ ఏమో సింగిల్ యాపిల్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా ముందు 5 5s are 25. 5తో ఎందుకు డివైడ్ చేస్తున్నాను నేను బికాస్ 5 యాపిల్స్ ఇన్ ఏ ప్యాకెట్. ప్యాకెట్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయమ్మా 5 యాపిల్స్ ఉన్నాయి కాబట్టి నేను 5తో డివైడ్ చేస్తాను. అప్పుడు 5 5s are 25, 2 is రిమైండర్. ఈ క్వశ్చన్ ఏమో 5 ప్యాకెట్స్ అమ్మా 5 ప్యాకెట్స్ వచ్చేవాడికి 27 యాపిల్స్ 5 ప్యాకెట్స్ గాను 2 రిమైండర్ 2 సింగిల్ యాపిల్స్ గాను ఉంటాయి. 2 సింగిల్ యాపిల్స్ని ప్యాకెట్లో ఇస్తారా ఇవ్వండి. ఓకేనా సో 5 ప్యాకెట్స్ ఎన్ని ఎలా వచ్చినాయి 5 ప్యాకెట్స్గా వచ్చేసినాయి యాపిల్స్. ఇప్పుడు 27 అలా డివైడ్ అయిపోయింది. 27 5 ప్యాకెట్స్ గాను ప్లస్ 2 సింగిల్ యాపిల్స్ గాను డివైడ్ అయిపోయింది. ఓకేనా మరి కాస్ట్ ఎంత అవుతుంది అంటే 1 ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ ఎన్ని రూపీస్ అని చెప్తున్నాడమ్మా 25 రూపీస్. 27 యాపిల్స్ అంటే ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి మనకి 5 ప్యాకెట్స్ వస్తాయి
కాబట్టి 5 into 25 ప్లస్ 2 రిమైనింగ్ ఉన్నాయి కదా, 25 ప్లస్ 2 27 కదా, రిమైనింగ్ ఉన్న 2 యాపిల్స్. ఒక్కొక్క సింగిల్ యాపిల్ కాస్ట్ ఎంతమ్మా 6 రూపీస్ అయితే 2 యాపిల్స్ కాస్ట్ ఎంతమ్మా 2 into 6. సో 25 5s are 125 plus 2 6s are 12. Total 137 rupees. ఈ అమౌంట్ని ఈ లేడీ ఆ షాప్ కీపర్కి ఆ యొక్క స్టోర్ వాడికి ఇస్తే తనకి ఎన్ని యాపిల్స్ ఇస్తాడమ్మా స్టోర్ వాడు 20 యాపిల్స్ ఇస్తాడు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టోర్ సెల్స్ ఏ ప్యాకెట్. ఒక్కొక్క ప్యాకెట్ని ప్యాకెట్ ఆఫ్ 5 యాపిల్స్. ఆ ప్యాకెట్ ఎన్ని యాపిల్స్ ఉంటాయంటమ్మా 5 యాపిల్స్ ఉంటాయంట. ఆ 5 యాపిల్స్ని తను ఎంత అమ్ముతున్నాడు, ఒక ప్యాకెట్ చేసి 25 రూపీస్ అమ్ముతున్నాడు. అంటే ఒక్కొక్క యాపిల్ ఎంత పడుతుంది 5 రూపీస్. బికాస్ 25 by 5 25 times 5 times. సో ఈచ్ యాపిల్ 5 రూపీసే పడుతుంది. ఏది ప్యాకెట్లో ఉంటాయి. అదే విడిగా అయితే అంటే సింగిల్ యాపిల్ అంటే విడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క యాపిల్ కనుక కొనాలనుకుంటే అతను ఎంతకు అమ్ముతున్నాడు 6 రూపీస్కి అమ్ముతున్నాడు. ఎన్ని రూపీస్కి అమ్ముతున్నాడమ్మా 6 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇఫ్ ఏ లేడీ పర్చేస్ 27 యాపిల్స్, ఒక లేడీ కనుక 27 యాపిల్స్ కొనాలనుకుంటే హౌ మచ్ మనీ విల్ షీ పే? హౌ మచ్ మనీ విల్ షీ పే? ఎంత మనీ ఆ స్టోర్ వాడికి ఇవ్వాలి అనేది క్వశ్చన్. ఫస్ట్ 27 యాపిల్స్ని ప్యాకెట్స్గా ఎంత, ప్యాకెట్గా ఎన్ని వస్తాయి, విడిగా ఎన్ని వస్తాయో ముందు మనం డివైడ్ చేసుకోవాలి. 27 ఇక్కడ ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 5 యాపిల్స్ కాబట్టి ఈ 5 నెంబర్తో 27ని డివైడ్ చేస్తాం. అప్పుడు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 5s are 25 కాబట్టి ఈ కోఎఫిషియంట్లో ఉన్న 25 ఇన్ని ప్యాకెట్స్ అన్నమాట. 5 5s are ఎంతమ్మా 25 యాపిల్స్ ప్యాకెట్స్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇంకా రిమైనింగ్ ఎన్ని మిగులుతాయి 27లో 2 యాపిల్స్ మిగులుతాయి రిమైండర్. సో ఈ 5 ఏమో ప్యాకెట్స్గా కొనాలి, ఈ 2 ఏమో సింగిల్ యాపిల్స్గా ఇవ్వాలి స్టోర్కి. అప్పుడు ఎంత అమౌంట్ పే చేస్తాను 5 into ఒక్కొక్క ప్యాకెట్ కాస్ట్ ఎంతమ్మా 25 రూపీస్. ఒక్కొక్క ప్యాకెట్ కాస్ట్ ఎంత 25 రూపీస్ కాబట్టి 5 ప్యాకెట్స్ వచ్చేప్పటికి 5 into 25 ప్లస్ ఒక సింగిల్ యాపిల్ కాస్ట్ ఎంతమ్మా 6 రూపీస్ అయితే 2 సింగిల్ యాపిల్స్ 2 యాపిల్స్ వచ్చేప్పటికి 2 into 6. సో 5 25 125 రూపీస్ అయితే 2 6 are 12 రూపీస్ అయితే రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి నెంబర్ ఎంతమ్మా 137 రూపీస్ పే చేయాలి. ఎవరు ఆ లేడీ ఆ స్టోర్. ఓకేనా, నోట్ డౌన్ చేసుకోండి. 137 ఈజ్ ఆన్సర్. నోట్ చేసుకోండి. థర్డ్ సమ్. Kaku got 7 marks less than Bakshi, while Raman got 3 marks more than Kaku. If the total marks obtained by all three is 76, find the marks obtained by Raman. So first of all, క్వశ్చన్ ఏంటో మనం బాగా అర్థం చేసుకుంటేనమ్మా ఆన్సర్ ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. చూడండి, కకు గోట్ 7 మార్క్స్ లెస్ దాన్ బక్షి. బక్షి కన్నా కకుకి ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయంటమ్మా 7 మార్క్స్ తక్కువ వచ్చినాయి. వైల్ రామన్ గాట్ 3 మార్క్స్ మోర్ దాన్ కకు. ఏంటి కకు కన్నా రామన్కి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయంట 3 మార్క్స్ ఎక్కువ వచ్చినాయంట. కకు గోట్ 7 మార్క్స్ లెస్ దాన్ బక్షి. బక్షి కన్నా కకుకి ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయి 7 మార్క్స్ తక్కువ వచ్చినాయి. బక్షికి కకు కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చి ఉంటాయి ఇప్పుడు 7 మార్క్స్ ఎక్కువ వచ్చినట్టే కదా. జాగ్రత్త. ఇప్పుడు బక్షి ఉన్నాడమ్మా, బక్షి ఉన్నాడు, కకు ఉన్నాడు. ఓకేనా, కకుకి 7 మార్క్స్ తక్కువ వచ్చినాయి అంట. ఎన్ని మార్క్స్ 7 మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఎవరికన్నా తక్కువ వచ్చినాయి బక్షి కన్నా తక్కువ వచ్చినాయి. బక్షి కన్నా కకుకి 7 మార్క్స్ తక్కువ ఉంటే కకు కన్నా బక్షికి ఎన్ని మార్క్స్ ఎక్కువ 7 మార్క్స్ ఎక్కువనే కదా. అవునా. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇంకో రిలేషన్. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ చూడండి, మళ్ళీ ఎవరికి మధ్య సిచ్యువేషన్ ఇచ్చాడు చూడండి. రామన్ వైల్ రామన్ గాట్ 3 మార్క్స్ మోర్ దాన్ కకు.
రామన్కి మళ్ళీ కక్కు, రామను కక్కు మళ్ళీ కక్కు వచ్చేట్టు. రామన్ కన్నా కక్కు కన్నా రామ ఎన్ని మార్క్స్ ఎక్కువమ్మా? 3 మార్క్స్ ఎక్కువ. రాముడేమో 3 మార్క్స్ ఎక్కువ +3, కక్కు ఏమో 3 మార్క్స్ తక్కువ -3. లెస్ దాన్ అంటే మైనస్ చేయాలి, గ్రేటర్ దాన్ అంటే ప్లస్ చేయాలి. కక్కు కన్నా బక్షికి 7 మార్క్స్ ఎక్కువ, అదే బక్షి కన్నా కక్కుకి 7 మార్క్స్ తక్కువ అంటే -7. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు సిచ్యువేషన్లో నువ్వు కామన్గా ఉన్న నేమ్ ఏంటి? కక్కు. రెండు సిచ్యువేషన్లోనూ కామన్గా ఉన్న నేమ్ ఏంటమ్మా? కక్కు. కాబట్టి ఈ కక్కుని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఈ కక్కుని నేను ఏమనుకుంటున్నానమ్మా? ఎక్స్ అనుకుంటున్నాను. లెట్ కక్కు మార్క్స్ బి ఎక్స్. ఎక్స్ అనుకుంటున్నాను. జాగ్రత్తగానండి. బక్షికి కక్కు కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయి? 7 మార్క్స్ వచ్చింది. బక్షి కన్నా కక్కు 7 మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటే కక్కు కన్నా బక్షికి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయి? 7 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఎక్కువ వస్తే మనం ఏం రిప్రజెంట్ చేయాలి? +7. సో బక్షి మార్క్స్. మరి బక్షి మార్క్స్ ఎంతమ్మా? కంపేర్ చేస్తే కక్కు ఏమో ఎక్స్ అయితే కక్కు కన్నా బక్షికి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయి? 7 మార్క్స్ ఎక్కువ వస్తే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? x+7. ఎక్కువైతే x+7, తక్కువైతే x-7 రిప్రజెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సెకండ్ సిచ్యువేషన్ చూడండి. రామను కక్కు కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువమ్మా? 3 మార్క్స్ ఎక్కువ. ఇప్పుడు కక్కుని x అనుకుంటే రామన్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి చెప్పండి? x+3. అది కక్కు కన్నా బక్షికి 7 మార్క్స్ ఎక్కువ కాబట్టి x+7. కక్కు కన్నా రామన్కి 3 మార్క్స్ ఎక్కువ కాబట్టి రామన్ మార్క్స్ ఎంతమ్మా? x+3. అది. సో ముగ్గురి ఈక్వేషన్ మనం ఫామ్ చేసాం. ఓకేనా? ముగ్గురి ఈక్వేషన్ మనం ఈ మార్క్స్ వస్తాయని మనం అనుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇఫ్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ 3 మొత్తం ముగ్గురి కలిపితే ఎన్ని మార్క్స్ అంటామా? 76 అంట. మొత్తం ముగ్గురు మార్క్స్ కలిపితే 76. కాబట్టి ముగ్గురి యాడ్ చేశారు. x+7+x+3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 76. చూడండి. x+x 2x, 2x+x 3x plus 7+3 10 is equal to 76. +10 మనం అటు పంపిస్తే అవుతుందమ్మా? LHS నుంచి RHS పంపిస్తే ప్లస్ ఏమవుతుందో వెళ్తే ఏమవుతుంది? గడి చెప్పాలి. -10. +10 వల్ల ఏమవుతుందమ్మా? -10. 76 లో 10 తీసేస్తే 66. ఓకేనా? నెక్స్ట్ ఈ ఇంటూ 3 ఇంటూ ఎక్స్. 3x అంటే ఏంటమ్మా? 3 ఇంటూ ఎక్స్ కాబట్టి సో ఈ ఇంటూ 3 ఎటు పంపిస్తే అవుతుందమ్మా? డివైడెడ్ బై 3. సో x ఈజ్ ఈక్వల్ టు 66/3. ఈ 3 66 లో ఎన్ని టైమ్స్ అంటే 22. ఓకేనా? సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చెప్పండి? x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి? 22. x ఎవరి మార్క్స్? x ఎవరి మార్క్స్ అనుకున్నామమ్మా? కక్కు మార్క్స్. కక్కు మార్క్స్ ఏమో x వచ్చేసింది. కక్కు మార్క్స్ ఎంత వచ్చేసింది అమ్మా? x వాల్యూ వచ్చేసింది. అంటే కక్కు మార్క్స్ ఎంత? 22. మరి ఎవరికి కనిపెట్టమంటున్నారు ఇక్కడ? ఫైండ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై రామన్. రామన్ మార్క్స్ కనిపెట్టాలి. రామన్ మనం ఈక్వేషన్ ఏం తీసుకున్నాం? రామన్కి కక్కు కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంట? 3 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి రామన్ ఈక్వేషన్ x+3 అనుకున్నాం. ఇక్కడ x వాల్యూ ఇచ్చేసాడు. x+3 రామన్ x వాల్యూ ఎంత ఇచ్చేసాడమ్మా? 22. x ప్లస్ లో 22 సబ్స్టిట్యూట్ చేసి +3 చేస్తే 22 + 3 ఎంతమ్మా? 25. ఈ 25 మార్క్స్ ఎవరయ్యి? రామన్. వెరీ గుడ్. రామన్ మార్క్స్ వచ్చేసి
రామన్ మార్క్స్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సపోజ్ వాడు బక్షీ మార్క్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? x+7 కదా, బక్షీ ఎంతమ్మా? x+7 కాబట్టి x+7 బదులు x+ ఎంత? తక్కువ మార్క్స్ ఎంత? 22 + 7 29 మార్క్స్ వచ్చినాయి. ఎవరికి ఇది? బక్షీ. బక్షీ అడగలేదు, ఒకవేళ ఇన్ కేస్ అడిగితే ఓకేనా, అడుగుతున్నా ఇచ్చిన ఈక్వేషన్ బట్టి మనం సాల్వ్ చేసుకుని ఓకేనా. కామన్గా ఉన్న నేనేంటి ఇక్కడ? కపు కాబట్టి కపు నేను x అనుకున్నాను. కపు కన్నా ఇక్కడ యాక్చువల్గా ఇచ్చింది అయితే తిప్పిచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? బక్షీ కన్నా కపుకి 7 మార్క్స్ తక్కువ వచ్చి నేను ఇచ్చాడు. బక్షీ కన్నా కపుకి 7 మార్క్స్ తక్కువ వస్తే కపు కన్నా బక్షీకి ఎన్ని మార్క్స్ ఎక్కువ ఉంటాయి? 7 మార్క్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కపుని x అనుకుంటే బక్షీ మార్క్స్ x+7. ఇది డైరెక్ట్గానే ఇచ్చాడు. రామన్ గాట్ 3 మార్క్స్ మోర్ దాన్ కపు అన్నాడు కాబట్టి x+3 పెట్టుకున్నాం రామన్. ఓకేనా, ఈ మూడింటిని కలిపితే ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ 3 76 అన్నాడు కాబట్టి మూడింటిని యాడ్ చేసి 76కి ఈక్వల్ చేశారు. x 3x అమ్మా, 7 + 3 10 +10 LHS నుంచి RHS తీసుకెళ్తే 76 - 10 66 అయింది. 3x అంటే 3 × x ఇంటూ 3 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై 3 అయింది. ఈ 366లో 22 టైమ్స్ పోయింది. x వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 22 వచ్చింది. సో x వాల్యూ ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాం? x వాల్యూ ఎవరి మార్క్స్? x వాల్యూ కపు మార్క్స్. సో కపు మార్క్స్ x 22 అయితే రామన్ మార్క్స్ కదా మనకు ఫైండ్ అవుట్ చేయమంది. ఫైండ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై రామన్. రామన్ ఈక్వేషన్ ఎంతమ్మా? x+3 కాబట్టి x+లో 22 అయితే 22 + 3 ఎంతమ్మా? 25. 25 is the marks obtained by రామన్. సపోజ్ బక్షీ అడిగితే బక్షీ ఈక్వేషన్ ఎంత వచ్చింది మనకి? x+7 కాబట్టి 22 + 7 = 29. ఇది అడగలేదు మనం. యాక్చువల్గా బక్షీ అడిగాడా? అడగలేదు. కానీ ఇన్ కేస్ అడిగితే మనకు తెలియాలి కదా, అందుకని చేస్తాం. సో ఫైనల్ అవర్ ఆన్సర్ ఈస్ 25. నోట్ డౌన్ చేస్తాం. స్టార్ నవోదయ అండ్ సైన్స్ స్కూల్ కోచింగ్ సెంటర్. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ 100% సబ్జెక్టు నైపుణ్యతే మా లక్ష్యం. టీచింగ్ రంగంలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన, విలువలతో కూడిన చదువు, క్రమశిక్షణతో విద్యను అందించడమే మా ధ్యేయం. మేము అందిస్తున్న కోచింగ్ వివరాలు: నవోదయ స్కూల్ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 5వ తరగతి చదువుతూ ఉండాలి మరియు 8వ తరగతి విద్యార్థులు అర్హులు. ఆంధ్రప్రదేశ్ గురుకుల స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 4వ తరగతి విద్యార్థులు అర్హులు. LKG to 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పబడును. కరెస్పాండెంట్ షేక్ నజీర్, BSc BEd. నవోదయ స్కూల్ పూర్వ విద్యార్థి 2015 బ్యాచ్. సెల్ 9398730387 8985435867. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్, పామర్తి నగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, దావాజీగూడెం, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ 100% సబ్జెక్టు నైపుణ్యతే మా లక్ష్యం. టీచింగ్ రంగంలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన, విలువలతో కూడిన చదువు, క్రమశిక్షణతో విద్యను అందించడమే మా ధ్యేయం. మేము అందిస్తున్న కోచింగ్ వివరాలు: నవోదయ స్కూల్ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 5వ తరగతి చదువుతూ ఉండాలి మరియు 8వ తరగతి విద్యార్థులు అర్హులు. ఆంధ్రప్రదేశ్ గురుకుల స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 4వ తరగతి విద్యార్థులు అర్హులు. LKG to 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పబడును. కరెస్పాండెంట్ షేక్ నజీర్, BSc BEd. నవోదయ స్కూల్ పూర్వ విద్యార్థి 2015 బ్యాచ్. సెల్ 9398730387 8985435867. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్, పామర్తి నగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, దావాజీగూడెం, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.